లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. స్తోత్రార్పణనర్పింతము, జపధూపము వేసి కీర్తింతము, జపధూపము వేసి కీర్తింతము. పాత్రుండైన శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందున, పరమ భోజనాంశమైనందున కృతజ్ఞతా స్తోత్రములందేవ కృపార్థం వై చేయుదము, దేవ కృపార్థం వై చేయుదము. క్షితినా తండు బలినీయగా పుట్టి నూతనంపు నిబంధన, పుట్టి నూతనంపు నిబంధన. స్తోత్రార్పణనర్పింతము, జపధూపము వేసి కీర్తింతము, జపధూపము వేసి కీర్తింతము. పాత్రుండైన శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందున. పాపములన్నీ హరించెను మా ప్రభువగు యేసు సురక్తము, మా ప్రభువగు యేసు సురక్తము. ఏపుగదీని దలంచుచు నిక నెన్నడు యేసుని భజింతము, నిక నెన్నడు యేసుని భజింతము. స్తోత్రార్పణనర్పింతము, జపధూపము వేసి కీర్తింతము, జపధూపము వేసి కీర్తింతము. పాత్రుండైన శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందున. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. నూతన ప్రారంభం,
నూతన జీవిత అనుభవాల మధ్య దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సందేశాత్మకమైన ఉపదేశాలు, కేవలం ఉపదేశాలు మాత్రమే కాదండి, వాటి వెనుక సందేశాలు మన జీవితానికి అవసరమైనవి వినిపిస్తున్నాడు. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి నిన్నటి వరకు 700 ఎపిసోడ్స్ మనం కంప్లీట్ చేసాం. అనగా ఆదివారం మినహాయిస్తే సంవత్సరానికి 310 ఎపిసోడ్స్ దాదాపుగా. ఆ రీతిగా 2 సంవత్సరాల 3 మాసాలు మనం పూర్తి చేసుకోగలిగాం. దేవుని కృపను బట్టి మరి ఈ దినము 701. దేవుడు క్రమము తప్పకుండా ప్రతిదినము ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రభుతో ప్రారంభించుటకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మీ ప్రార్థనలు, మీ ప్రోత్సాహాలు, అదే రీతిగా మీ స్పందనలు లేకపోతే, అనగా వీక్షకుల సంఖ్య సరిగా లేకపోతే ఈ సిద్ధపాటు లేకపోతే ఈ ప్రయత్నం కొంత నిరుత్సాహాన్ని కలిగింపచేస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీకు కూడా అభినందనలు తెలియచేస్తూ రండి. మరి 701వ ఎపిసోడ్ మరి ధ్యానాన్ని కొనసాగింపచేద్దాం. 15వ కీర్తనలో ఉన్నాం. 3వ వచనాన్ని ధ్యానం చేయబోతున్నాం. దేవుడు తన కృపను అనుగ్రహించి నడిపించిన కాక ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా అనుదిన జీవిత అనుభవాల మధ్య మాకు తోడుగా ఉండి మాతో అనునిత్యము మాట్లాడుతూ మా ఆధ్యాత్మిక ప్రయాణంలో అవసరమైన సూచనలు, సూచికలు అందిస్తూ మమ్మల్ని కొనసాగింపచేస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి 700 ఎపిసోడ్స్ మేము కంప్లీట్ చేయగలిగామంటే అది మీ కృప. పట్టుదలతో కూడిన ఈ ప్రయాస వెనుక మీ హస్తం ఉంది కనుక, మీ చిత్తం ఉంది కనుక, మీ సంకల్పం ఉంది కనుక, మీ ప్రేరణ ఉంది కనుక సమస్త ఘనత, మహిమా, ప్రభావం మీకే ఆరోపిస్తూ మరి ఈ నూతన ప్రారంభాన్ని ఆస్వాదించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 15వ కీర్తన 3వ వచనం. అట్టివాడు నాలుకతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఈ 15వ కీర్తన దేవుని సన్నిధిలో నిలవదగిన వాడెవడు అంటూ, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అంటూ, అలా నివసింపదగిన యోగ్యతలు ఏమిటో 2వ వచనంలో చెప్పబడ్డాయి. ఆ యోగ్యతలు కలిగిన వారు ఏమి చేయరో, ఏమి చేయకూడదో, ఒకవేళ ఏమి చేస్తే ఆ యోగ్యతలు అతని నుంచి దూరం అవుతాయో, ఆ వాస్తవాన్ని 3వ వచనం నుంచి మనకు కొన్ని విషయాలు మనకు తెలియచేయబడుతున్నాయి. 2వ వచనం చదువుతాను. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు తన నాలుకతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు. హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అట్టివాడు తన నాలుకతో కొండెములాడు. ఇంగ్లీష్ భాషలో బ్యాక్ బైటింగ్ అంటారు. కొండెములు అంటే ఈ తేలు కొండి ఉంటుంది కదండి, ఆ తేలు వెనక ఆ కొండితో, అనగా తోకలో ఉండే ఆ కొండితో కొడుతుంటుంది. దాన్ని బ్యాక్ బైటింగ్ అంటారు. సో మిగతా జంతువులు అనే నోటితో కాకుండా ఆ తోకతో వెనక నుంచి పొడవడం అంటారు. ఒకసారి పాస్టర్స్ అప్రిషియేషన్ డే రోజు వాట్సాప్లో ఒక ఫోటో పంపించారు. సో ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన, ఆ చిత్రం, అనగా ఆ చిత్రకారుడి యొక్క ఆలోచన భావనలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు అతని వీపు నిండా కత్తిపోట్లే ఉన్నాయి. బట్ స్టిల్ హీ వాస్ ప్రేయింగ్. అంటే కాపరత్వం అనేది అంత సులువైనది కాదని, ప్రతి ఒక్కరూ నిందించేవారే, దూషించేవారే, తోలనాడేవాళ్ళే, ప్రశ్నించేవాళ్ళే.
హింసించే వాళ్ళే. దైవ సేవకుల విషయంలో క్రైస్తవేతరులు కానక్కర్లేదు, క్రైస్తవులు చాలు. దేవుని ఎరగని వారు బయట నుంచి వచ్చి ఏదో చేయనక్కర్లేదండి, వీళ్ళు చాలు. యు టేక్ ఎనీ చర్చ్, దైవ సేవకుల విషయంలో మరి ఎటువంటి భావన కలిగి ఉన్నాం? పైకి మానే బాబు గారు లేకపోతే పాస్టర్ గారు అంటూ పలకరిస్తారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి ఇలాగా అలాగా అంటే బ్యాక్ బైటింగ్, దాన్ని బ్యాక్ బైటింగ్ అంటారు. మన ఎదురుగా పొగుడుతారు, ఇంటికి వెళ్ళిన తర్వాత తిడుతారు. సో ఆ ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు వారు మాట్లాడే మాటల ప్రభావం ఏమిటంటే ఇంకా నలుగురికి చేరుతుంది. ఆ నలుగురు కలిసి దైవ సేవకుని యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తుంటారు. దేవుని చేత పిలువబడి దేవుని వాక్యాన్ని నిబద్ధతో బోధించే బోధకులు ఈనాడు కరువయ్యారంటే దానికి కారణం ఏంటంటే ఆ బోధ విశ్వాసులకుగా భావించబడే సంఘస్థులకు అంత ఆహ్లాదకరంగా వినసొంపుగా ఉండదు. కాబట్టి వారికి ఏది కావాలో అదే చెప్పడం అలవాటు చేసుకున్నారు నేటి యాజక తరం. చాలామంది కఠినంగా ఖండితంగా మాట్లాడితే ఆ మరు మాసం లేకపోతే ఆ మరు సంవత్సరం ఆ కాపరి అక్కడ ఉండడు. అటువంటి దయనీయ స్థితి, అనగా దేవుని సేవకుడు దేవుని మీద ఆధారపడి పని చేయవలసిన వాడు అన్ఫార్చునేట్లీ సంఘం యొక్క బాధ్యతలో పోషణలో కొనసాగుతున్నాడు. కాబట్టి వారు ఇతని యొక్క నిత్య అవసరంతో తీర్చాలి. వారి మాట వినకపోతే తీర్చరు కాబట్టి ఒకసారి మా ఇంట్లో మా బిడ్డల వివాహం విషయంలో ఒక సంఘ పెద్దని అడిగాను, నాకు ఒక 2 లక్షల రూపాయలు అప్పు కావాలండి, నెలకింత తీర్చేస్తాను. నా 3 బిడ్డల పెళ్ళిళ్ళు సంఘం నాకేమీ ఇవ్వలేదు. నేను పనిచేసే సంఘం మొదటి వివాహాలు మాత్రం ఒక 10,000 ఇచ్చాడు కుమారుడి వివాహంలో. అది కూడా చాలా తర్జన భర్జన తర్వాత అతను అడగడం మానేశాను, అప్పు తీసుకున్నాను. కానీ ఆ అప్పు ఇచ్చే ఆ క్రమంలో ఒక కండిషన్ పెట్టాడండి, నాకు ఆశ్చర్యం వేసింది. మాస్టర్ గారు మీకు ఇవ్వడానికి నాకు ఏ అభ్యంతరం లేదు, కానీ మీరు ఈ పని చేస్తే అది చేస్తాను, మరి అది చేస్తే చేస్తానన్నాడు. ఒక విధమైనటువంటి నా అవసరతను గుర్తెరిగి దాన్ని బట్టి బ్యాక్ బైటింగ్ అంటే. సో నేను ఒప్పుకోలేదు, ఆయన నాకు ఇవ్వక తప్పలేదు. చివరి కాసు వరకు అన్నట్టుగా చివరి రూపాయి వరకు కూడా నేను చెల్లించాను. అప్పు విడిచి రాలేదు నేను. సో ఈ మాటలు ఎందుకు చెప్తానంటే, బ్యాక్ బైటింగ్ అనక ఎదురుగా మాట్లాడే మాటలకు వెనక నుంచి మాట్లాడే మాటలకు చాలా చాలా తేడా ఉంటుంది. ఒక భక్తుడు మాట్లాడుతూ అంటాడు, నాలుక, అఫ్కోర్స్ నరం లేని నాలుక అంటారు. నాలుక గురించి మనకు యాకోబు పత్రికలో చాలా విషయాలు రాయబడ్డాయి. ఆ జోలికి నేను పోదలుచుకోలేదు, ఎందుకంటే మనకు బాగా ఆ యాకోబు పత్రిక అనగానే చాలామంది కంటతో చెప్పేస్తారు నాలుక గురించి. నాలుక మీద ప్రసంగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో యు నో ఎవ్రీథింగ్ వాట్ ఈస్ అవర్ టంగ్. సో ఈ నాలుక గురించి మాట్లాడుతూ ఒక ఎవాల్యుయేషన్లో ఒక భక్తుడు అంటాడు, నోటిలో ఉండే ఈ పళ్ళ కన్నా, అనగా చాలా రాళ్ళ వల్లే గట్టిగా ఉండే ఈ పళ్ళు, దేన్నన్నా ఎటువంటి ఎముకనైనా నమిలి పిప్పి చేయగలన ఈ పంటి యొక్క పవర్ కన్నా నాలుక పవర్ చాలా గొప్పది అంటాడు. నాలుక పవర్ చాలా గొప్పది, అనగా పన్ను స్ట్రాంగ్ బట్ టంగ్ పవర్ఫుల్. టీత్ ఈజ్ స్ట్రాంగ్ బట్ టంగ్ ఈజ్ పవర్ఫుల్. తమాషకు ఒక మాట చెప్తాను, మన గృహాల్లో భార్యాభర్తలుగా ఉంటారు కదండి, పురుషుడు చాలా స్ట్రాంగ్, కానీ గృహాల్లో పవర్ ఎవరంటే, తిట్టుకోవాకండి, చాలా గృహాల్లో జరిగే విషయం,
చాలా గృహాల్లో, అందరి గృహాల్లో కాదు. సో టీత్ ఈజ్ స్ట్రాంగ్. It can smash anything. It can smash anything which goes in. తన పంటిలోనికి వెళ్ళే, తన నోట్లోనికి వెళ్ళే ప్రతిదాన్ని కూడా నలిపి పిప్పి చేయగలదు. బట్ ఇట్ హ్యాస్ ఎ లిమిటేషన్. దేనంటే తన నోట్లోనికి వెళ్ళిన దాన్ని మాత్రమే ఆ పన్ను పిప్పి చేస్తుంది. కానీ నాలుక నోటి లోపల కాదండి, ఆ నోటి చుట్టూ ఉండే ప్రపంచాన్ని పిప్పి చేస్తుంది. పళ్ళు లోపలికి వచ్చిన దాన్ని నమిలేస్తుంది, కానీ నాలుక బయట ఉన్న ప్రపంచాన్ని నమిలేస్తుంది. సో టీత్ ఈజ్ స్ట్రాంగ్, బట్ టంగ్ ఈజ్ పవర్ఫుల్. నిజమే కదండి, వాస్తవమే కదా, ఒప్పుకుందామా? సో ఈ నాలుక, అందుకే ఈ నాలుకతో అట్టివాడు అనగా నాలుకతో నిజం పలుకువాడు అతడు దేవుని పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. అతను నాలుకతో కొండెములాడడు, ఆపోజిట్ అన్నమాట. ఇది చేసేవాడు ఇది చెయ్యడు అని. కొండెములాడడు, బ్యాక్ బైటింగ్ ఉండదు. చాలా స్పష్టంగా చెప్పిన ఆ మాటను ఒకసారి సామెతల గ్రంథంలో కూడా చూద్దాం. ఈ రెండు రకాలైన భావాలు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. నీతిమంతుల పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవచ్చు ఆ మూఢులు చనిపోదురు. సో నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ఆ ప్రశస్తమైన వెండికి ఆ మలినం అంటినప్పుడు చూడండి, మన గృహాల్లో ఈ వెండి పాత్రలు బయట మార్కెట్లో అమ్ముతున్నప్పుడు తలతల మెరిసిపోతుంటాయి. వాటిని సరైన రీతిగా సద్వినియోగం చేయకపోతే కొంతకాలానికి అవి నల్లగా, వాటిని మళ్ళీ పాలిష్ చేసి ఏదో వేస్తుంది. సో నువ్వు నీతిమంతుడు అనగా ఆ పైన వ్రాయబడ్డ ఆ మాటలు జ్ఞాపకం చేస్తుంది. మరి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి నడుచువాడు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. ఆ హృదయపూర్వకంగా నిజం పలికే ఆ నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిదట. అలాగే సామెతల గ్రంథంలోని 12లో చూడండి, 12, 17, 18. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కూటసాక్షి మోసపు మాటలు చెప్పును, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. సో కత్తి కన్నా పదునైనది ఏది అంటే ప్రపంచంలో నాలుకే. చాలా స్పష్టంగా జ్ఞాని అయిన సొలొమోను తన సామెతల గ్రంథంలో రాస్తున్నాడు. సత్యవాద ప్రియుడు అనగా ఎవరైతే సత్యము కలిగి ఉంటారో, నీతిని అనుసరించి సత్యం పలుకువాడు, ఆ సత్య పలికేవాడు, నీతిగల మాటలు పలుకుతాడు సత్యవాద ప్రియుడు. కూటసాక్షి మోసపు మాటలు చెప్పును, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. సో చాలా ప్రమాదకరమైన అవయవం మన దేహంలో ఏదైనా ఉంది అంటే బహుశా అది నాలుకే కావచ్చు. ఎలా ఉన్నాయి మన సంభాషణలు? మన సంభాషణలు ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉన్నాయా? అదే రీతిగా తమకిచ్చ వచ్చినట్టుగాని. యాకోబు పత్రికలో నేను వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఒక జలలోంచి ఉప్పు నీరు, చేదు నీరు, మంచినీరు వస్తుందా? రాదు కదా. మరి ఒకే నాలుక చేత, ఒకే నోటి చేత దుర్భాషలు దేవుని మాటలు ఎలా మాట్లాడతారండి? ఎదురుగా ఒక మాట, వెనక ఒక మాట ఎలా మాట్లాడతారండి? దేవుని వాక్యాన్ని తీసుకుని గంటలు గంటలు ఉపదేశిస్తాం. అక్కడి నుంచి బయటకు వచ్చిన వెంటనే పని వారితో కానీ పక్కింటి వారితో కానీ మాట్లాడే మాటలు
నేను గతంలో వేరే దగ్గర ఉన్నప్పుడు నాకు చెప్పేవాళ్ళు, పాస్టర్ గారు మీకు ఏం తెలుసండి, ఒక్కసారి మీరు చాటుగా వచ్చి వినండి ఆ విశ్వాసురాలు మాట్లాడే మాటలు. చాలా భయంకరమైన భాష మాట్లాడుతుందండి. మీకు ఆమె గురించి ఏం తెలుసు అంటే చర్చిలో మాత్రమే తెలుసు, ఆమె ప్రార్థనలు మాత్రమే తెలుసు, ఆమె వాక్యోపదేశాలే మీకు తెలుసు. ఒకసారి ఇంటికి వచ్చి చూడండి, చాటును నిలబడి ఆమె నోటి నుంచి వచ్చే మాటలు. ఒక్క నోటి నుండి మంచి జల, ఒక నోటి నుండి చేదు నీరు. కాబట్టి ఎవరైతే అట్టివారు అనే మాట ఎందుకు వాడవలసి వచ్చిందంటే, ఎవరైతే హృదయపూర్వకంగా నిజము పలుకుతారో, ఆ నాలుక చేత నిజం పలుకుతారో, అట్టివారు నాలుకతో కొండెములాడడు. అట్టివారు నాలుకతో కొండెములాడడు. మన నాలుకను మనము సద్వినియోగం చేసుకోవడం అవసరం. మరలా చెప్తున్నాను, పంటి కన్నా ప్రమాదకరమైనది నాలుక. పంటి బలంగా ఉంటుంది, పన్ను బలంగా ఉంటుంది, కానీ నాలుక శక్తివంతమైంది. కాబట్టి టీత్ ఈజ్ స్ట్రాంగ్, టంగ్ ఈజ్ పవర్ఫుల్. సో జాగ్రత్తగా ఉండాలి సుమా, జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన ఆ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ నీ లేఖనాల నుంచి కొన్ని విషయాలు మాకు తెలియజేస్తున్నారు ప్రభా. స్తుతులు చెల్లిస్తూ నీ మాటలు మా జీవపు ఊటలు ప్రభా, ఆ పరలోక ప్రవేశానికి ఆ మార్గసూచికలు ఆలకించి అనుసరించి దానికి అనుగుణంగా జీవించటకు మీ కృప దయచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొలుస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.